ఇంతకుముందు నేను అనేక సార్లు చెప్పినట్టుగాను, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్నట్టుగాను, ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మీడియా మేజర్ సెక్షన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిగట్టుకొని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేపట్టిన విషయం మీకు విదితమే. ముఖ్యంగా తెలుగు ఛానల్స్లో మేజర్ ఛానల్స్, నేను ప్రత్యేకంగా పేర్లేమి చెప్పాల్సిన అవసరం లేదు కానీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పుక్కిటి పురాణాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అద్భుతమైనటువంటి వ్యతిరేక కథనాలు వండి వార్చటం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగాను, చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అనుకూలంగాను అభూత కల్పనలు, బ్రహ్మాండమైనటువంటి ఊహా చిత్రాలను, ఊహా కథనాలను వండి వార్చి ప్రజల మనసును మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను మొన్న కూడా ఒక టీవీ ఛానల్ పెట్టినటువంటి థంబ్నెయిల్ మీద నేను చాలా వివరంగా ఒక వీడియో చేసి మీ అందరికీ కూడా ఇచ్చాను. మళ్ళీ అలాంటి థంబ్నెయిలే మళ్ళీ మరొక టీవీ ఛానల్ పెట్టి ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనడం కంటే నా మీద, రోజా గారి మీద, లోపల విషయమేమీ లేదు, థంబ్నెయిల్ మాత్రం పెట్టి దాన్ని షో చేస్తూ ఒక దుష్ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది ఎవరు అంటే ఇదిగో చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి. ఈసారి ఆంబోతుల డ్యాన్సులు మిస్ అయ్యాం, జ్యోత్స్న మాటలకి నవ్వు ఆగదు, జ్యోత్స్న గారి మాటలకు నవ్వు ఆగదట. ఈసారి ఆంబోతుల డ్యాన్సులు మిస్ అయ్యారట. 2 ఫోటోలు నాది, ఒక ఫోటోనేమో రోజా గారిది, ఈ పక్కనేమో ఆ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ఒక యాంకర్ గారు చాలా ఆనందంగా నవ్వుతూ, ఈ పక్కనేమో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జ్యోత్స్న గారు ఆమె నవ్వుతూ ఈ థంబ్నెయిల్ పెట్టారు. నేను దీన్ని లోపలికి వెళ్ళి చూశాను, ఏంట్రా ఇట్టా పెట్టారంటే ఈ విషయం ఏమీ లేదు. ఈ రకంగా టీవీ5 ఛానల్ అంటే నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిది దీని యాజమాన్యం అంటే ప్రస్తుతం టీడీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి యాజమాన్యంలో నడుస్తున్నటువంటి ఛానల్. మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా మీద ఏవో కథనాలు రాసి అవన్నీ చదివి వ్యక్తిగత దూషణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎడాపెడాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చాలా గందరగోళాలు చేశారు, చంద్రబాబు నాయుడు గారిని మెప్పించారు.